నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పదవికి నిర్వహించిన ఎన్నికల్లో సిపిఐ పార్టీకి చెందిన బుక్యా పద్మావతి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో మొత్తం 8 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా 7 హాజరైనారు. కాంగ్రెస్ పార్టీ సిపిఐకి మద్దతు ఇవ్వడంతో బుక్యా పద్మావతి సుజాతనగర్ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రిసైడింగ్ అధికారి ధృవీకరణ పత్రం అందజేశారు. అనంతరం బుక్యా పద్మావతి చే ప్రమాణ స్వీకారం చేయించారు. సుజాతనగర్ మండల ప్రజా పరిషత్ సీతంపేట బంజర్ ఎంపీటీసీ మరియు సుజాతనగర్ మండల పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికైన నేను అనగా బుక్యా పద్మావతి శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోవు విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని మీద ప్రమాణం చేస్తున్నాను మరియు ధృవపరుస్తున్నాను. అయిన ద్వారాగా అందరికీ నా ఎంపీటీసీకి శుభాకాంక్షలు. నమస్కారం. నేను దండా రమేష్, ఏడ్ అగ్రికల్చర్ ఎన్నికల అధికారిగా సుజాతనగర్ ఎంపీపీ ఎలక్షన్ ఎన్నికల అధికారిగా ఈరోజు ఇక్కడ ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. అట్టి ప్రత్యేక సమావేశానికి గౌరవ ఎంపీటీ సభ్యులు 7 హాజరయ్యారు. 8 మందికి 7లో 6 ఏకగ్రీవంగా శ్రీమతి బుక్యా పద్మావతి గారిని మండల ప్రజా పరిషత్ నూతన అధ్యక్షులుగా ఎన్నిక చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వారితో ప్రమాణ స్వీకారం చేయించడం కూడా జరిగింది. 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ మండలంలో సిపిఐ కాంగ్రెస్ 2 పార్టీలు కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేశాం. ఆ ఒప్పందంలో భాగంగా ఆనాడు జెడ్పీటీసీగా కాంగ్రెస్, ఎంపీపీగా సిపిఐ ఉండాలనేది నాటి ఒప్పందం జరిగింది. కారణాలు ఏవైనా ఆ ఒప్పందంతో పాటు 2 పార్టీలు కలిసి మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా కలిసి పనిచేసినాయి. సుజాతనగర్ మండల ప్రజాపరిషత్ ఎన్నిక సంబంధించి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సిపిఐ అభ్యర్థిగా బుక్యా పద్మావతి గారు ఎన్నిక కావటం జరిగింది. నమస్కారం జరిగింది. వారి ఎన్నికకు మరి నాటి ఒప్పందాన్ని అమలుపరిచినటువంటి సిపిఐ కాంగ్రెస్ 2 పార్టీల ఉమ్మడి ఒప్పందాన్ని అమలుపరిచిన నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. పద్మావతి గారిని బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ కృష్ణబోయిన వీరభద్రం గారు, అదేవిధంగా మరి గణేష్ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో చేరి వారు, సిపిఐ ఎంపీటీసీ సభ్యులు ఇప్పటికి కూడా ఏకగ్రీవంగా ఎలాంటి పొరపచ్చలు లేకుండా ఈ ఎన్నిక 2019లో ఒప్పందం జరిగి 4.5 ఏళ్ళైనా మాటకి కట్టుబడి మరి ఎన్నికని సజావుగా ముందుకు సాగడానికి మరి సిపిఐ కాంగ్రెస్ ఈ మండల పార్టీ నాయకత్వం కానీ జిల్లా నాయకత్వాలు కానీ ఒక మాట అనేది ఉంటే రాజకీయాల్లో ఆ మాట మీద నిలబడే ఉద్దేశంతో ఇవాళ దీనికి తార్కాణం. రేపు మండల పరిషత్తులో ఐక్యంగా కలిసి ఈ ఉన్నటువంటి సమయంలో స్థానిక శాసనసభ్యులు సాంబశివరావు గారి సహకారం, ఇటు రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకొని ఈ మండలంలో ఐక్యంగా మరి మండల సమస్యల పరిష్కారానికి నూతనంగా ఎన్నికైనటువంటి ఎంపీపీ గారు
బుక్యా పద్మావతి గారు మరి 8 మంది ఎంపీటీసీ సభ్యుల్ని అందరినీ కలుపుకొని ఈ ఉన్నటువంటి కాలాన్ని సద్వినియోగంగా పనిచేయాలని కోరుకుంటూ ఇక్కడ పాత్రికేయ మిత్రులందరూ కూడా మొదటి నుంచి సుజాత నగర్ మండలంలో ప్రజల సమస్యల పరిష్కారంలో పనిచేస్తా ఉన్నారు. వారందరికీ విలేకరులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా తరపున ఒకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.